హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. టీసీఎస్ కంపెనీలో జరిగిన కార్పొరేట్ జిహాద్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. మనం కూడా ప్రీవియస్లో దాని మీద అనేక వీడియోస్ చేసాం. కంపెనీల్లో జరుగుతున్నటువంటి జిహాద్ ఏంటి, ఆ కంపెనీల్లో పనిచేసే మహిళల పైన ఎలా వేధింపులకు పాల్పడుతున్నారు, హెచ్ఆర్ అండ చూసుకొని టీమ్ లీడర్లు ఎలా రెచ్చిపోతున్నారు, ఈ విషయాలు టీసీఎస్ కంపెనీల నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారిగా దేశంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ఇదే వ్యవహారం జరుగుతుందా అని చెప్పి అందరికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న మనం చేసిన వీడియోస్ కి కింద కామెంట్స్ కూడా వచ్చాయి, మా కంపెనీలో కూడా ఇదే జరుగుతుంది అని. ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయండి, అంతేగాని చేతులు కట్టుకొని కూర్చోవద్దు. ఈ రోజు టీసీఎస్ కంపెనీలో 2022 నుంచి జరుగుతున్నటువంటి ఘటన బయటికి చెప్పే ధైర్యం ఎవరికి రాలేదు. ఈవెన్ అబ్బాయిలు కూడా డేర్ చేయలేకపోయారు. అంటే అంత చావ చచ్చిపోయి ఉన్నారు మగాళ్ళు. అమ్మాయిలు బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చే వరకు అబ్బాయిలు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అబ్బాయిలు వచ్చి మా మీద కూడా ఇలాంటి వేధింపులు బెదిరింపులకి పాల్పడ్డారు అని చెప్తా ఉన్నారు. మరి అంతకుముందు ఎక్కడికి పోయారు? అయితే ఈ వేధింపులు బెదిరింపులు లైంగిక ఆరోపణల గురించి టీసీఎస్ కంపెనీ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మా దృష్టికి అసలు ఇది రాలేదు అని చెప్తున్నారు. ఎలా వస్తుంది మీ దృష్టికి? టీమ్ లీడర్లు, హెచ్ఆర్, ఆ కంపెనీని మేనేజ్ చేసేటువంటి మేనేజ్మెంట్ మొత్తం కూడా ఆ జిహాదీగాళ్ళకి హెల్ప్ చేస్తుంటే మీ దృష్టికి ఎలా వస్తుందండి? టాటా కన్సల్టెన్సీ సంస్థ ఎంత గొప్ప పేరున్నటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా. అందులో టాటా గారి కంపెనీ అంటే ఎంత డిసిప్లిన్ ఉంటుంది. ఎంప్లాయీస్ ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అలాంటి ఒక కంపెనీలో మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారంటే, కొంతమంది మహిళలపై అఘాయిత్యానికి కూడా పాల్పడ్డారు ఈ 6 టీమ్ లీడర్లు. 6 టీమ్ లీడర్లని, ఒక హెచ్ఆర్ ని అరెస్ట్ చేశారు. మరో హెచ్ఆర్ అట నిధా ఖాన్, ఆమె పరారీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారేమో అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఏం చేసిందంటే కోర్టుకి బెయిల్కి అప్లై చేసింది. నేను ప్రెగ్నెంట్ నండి, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి తన లాయర్ ద్వారా పిటిషన్ వేసింది. తన లాయర్ ఈ విషయాన్ని మీడియాకి తెలిపాడు. అంటే మీరు చేయాల్సినటువంటి అరాచకాలన్నీ చేశారు, చక్కగా పరారైపోయి ముంబై సిటీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మీ వలన ఇబ్బంది పడినటువంటి మహిళలు ఎంతమంది? క్షోభ నరకం అనుభవించినటువంటి యువతలు ఎంతమంది? పైగా వీళ్ళ టార్గెట్ 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలంట. పెళ్ళయి భర్త దూరంగా ఉన్నాడా, లేదా భర్త వదిలేశాడా, డివోర్స్ అయిపోయినాయా, లేదా భర్త చనిపోయాడా, ఇలాంటి అమ్మాయిల్ని మరి కాస్త ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏంటండి ఈ అరాచకాలు? ఇలాంటి కంపెనీలో జరుగుతున్నటువంటి దారుణాలని బయటికి తీసుకురావడానికి ధైర్యం చేయండి ప్రతి ఒక్కళ్ళు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టి పోలీసులే అక్కడ ఉద్యోగులుగా లోపలికి అడుగు పెట్టే వరకు కూడా ఆ లోపల జరుగుతున్నటువంటి అంశాలను ఎవరు బయటికి చెప్పలేరు. పోలీసులు ఎందుకు ఇంత సాహసానికి ఒడిగట్టాల్సి వచ్చింది అంటే, 40 రోజులు ఎందుకు పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంటే, అక్కడ ఏ ప్రూఫ్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఊరికే టీసీఎస్ కంపెనీలో జిహాద్ జరుగుతుందంటే తెలిసిపోద్దా, అర్థమైపోద్దా బయట ప్రపంచానికి? పైగా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మన సో కాల్డ్ పీపుల్, సెక్యులర్ లీడర్లు ఏమంటారంటే, ఇది టీసీఎస్ కంపెనీలో ఏం జరగట్లేదండి, అబ్బా చిన్నదండి అది, దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు, టార్గెట్ చేశారు అని చెప్పి మాట్లాడు. బుద్ధుండాలి కాస్తైనా. పోలీసులే ఆపరేషన్ చేసి చేపట్టిన తర్వాత కూడా, జిహాదీగాళ్ళని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఏం చెప్పాలి? కాస్తైనే బుద్ధుండాలి. మహారాష్ట్రలో అమరావతి డిస్టిక్ లో జరిగినటువంటి 180 మంది మైనర్ బాలికల మీద అఘాయిత్యం గురించి కొంతమంది సోకాల్డ్ పీపుల్ ఏమంటున్నారు తెలుసా? అబ్బాయి జరగలేదండి 180 మంది అమ్మాయిల మీద అరాచకాలు అంటే పోలీసులు పిచ్చోళ్ళ. పోలీసులు చెబుతున్న ఎవిడెన్స్ తప్ప, వాడి దగ్గర ఉన్న 350 వీడియోలు రాంగా, అవన్నీ మీరు తీశారా? ఒక్కొక్కడు వీడియోలు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ మహమ్మద్ అయాజ్ అనేవాడు హిందూ మహిళల్ని టార్గెట్ చేయలేదంటే కేవలం ముస్లిం మహిళల్ని టార్గెట్ చేశారు. అది కూడా 8 మంది ముస్లిం బాలికలతో అతను అఘాయిత్యాలకు పాల్పడ్డాడని చెప్తున్నాడు. కాస్త బుద్ధుండాలి. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాతో సహా వాడు చేసిన అరాచకాలను నంబర్స్తో సహా చూపిస్తూ ఉంటే, ఇంకా 8 మంది ముస్లిం మహిళల మీదే చేశాడండి, 180 మందిని ఏం చేయలేదండి అని చెప్పి వాడికి దండేసి దండం పెట్టే ప్రయత్నం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎందుకురా భయ్, ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాట్లాడండి, నిజం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేము చెప్తా ఉన్నాం కదా, ఇదే నాసిక్లో దొంగ బాబా, దొంగ జ్యోతిష్కుడు దొరికితే వాడి గురించి మేము చెప్పాం, వీడియోలు చేసాం. 50 మంది మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డాడని చెప్పాం ధైర్యంగా. మేమేం సమర్థించలా, మీరు కూడా అటు చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకు దొంగ మాటలు వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం? నిన్న కూకట్పల్లిలో లవ్ జిహాదీకి గురైనటువంటి ఆ మహిళ నటాషా అంట, ఆమె పేరు నజీరాగా పేరు మార్చి పెళ్లి చేసుకుని 3-4 వాళ్ళ అన్నదమ్ములతో అత్యాచారం చేయించి పరారైపోయాడు వాడు. నవాజ్ అనే వ్యక్తి నవదుర్గగా పేరు మార్చుకొని. మేము చెప్తా ఉన్నాం ఇలాంటి విషయాలని బయట ప్రపంచానికి. మీరు కూడా చెప్పండి, చెప్పడానికి ట్రై చేయండి. టీసీఎస్ లో జరిగింది కానీ, అలాగే అమరావతి డిస్టిక్ మహారాష్ట్రలో జరిగింది కానీ, మహారాష్ట్ర నాసిక్లో జరిగినటువంటి దొంగ జ్యోతిష్కుడి విషయం కానీ, హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన లవ్ జిహాద్ విషయం కానీ, విజయవాడలో దొరికిన ఉగ్రవాదులు కానీ,
వీళ్ళందరి గురించి చెప్పండి, చెప్పడానికి ట్రై చేయండి. ఎలా అయితే హిందువుల్లో ఉన్నటువంటి తప్పుడు వెధవల గురించి చెప్తున్నారు, మిగిలిన ఉగ్రవాదుల గురించి కూడా చెప్పండి, లవ్ జిహాద్ గురించి కూడా చెప్పండి. అప్పుడు మేమే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. అంతేగాని ఒకటి చెప్పి ఒకటి దాచేసి దీన్నేం వేరేలాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కదల్లి మాయ చేసి మసిబూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం? టీసీఎస్ కంపెనీలో జరిగింది అందరికీ తెలుసు. దొంగ జ్యోతిష్కుడి గురించి అందరికీ తెలుసు. నేను వాళ్ళు దాచిపెడితే దాగుద్దా? నేను హిందూ మతాన్ని అనుసరిస్తున్నాను కదా అని హిందూ మతంలో ఉన్న వెధవలందరినీ వెనకేసుకు రావాల్సిన అవసరం నాకు లేదండి. నేననే కాదు, ఎవడైనా సరే ఏ మతమైనా కోరుకునేది మంచి మానవత్వం, మర్యాద, గౌరవం, మహిళల్ని గౌరవించడం. అది లేనటువంటి వ్యక్తి ఏ మతమోడైనా బయటికి చెబుదాం. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఇవాళ నేను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే వీడు అహ్మద్ అయాజ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. టీసీఎస్ కంపెనీలో జరిగింది అసలు జేహాదే కాదు, అది అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి చెప్తా ఉన్నారు. దేవునికి సమర్పించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి మాయలు? కోకట్పల్లి జేహాద్ కాదు అది, ఆ అమ్మాయి కొవ్వెక్కి వాడి దగ్గరికి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. సరే, ఆ అమ్మాయి కొవ్వెక్కి వాడి దగ్గరికి వెళ్ళిందయ్యా, ఆ ఒక్కడే కాకుండా మరొక నలుగురితో ఎందుకు అత్యాచారం చేయించాడు అది కూడా చెప్పండి. ఇప్పుడు వాడికి కొవ్వెక్కిందా? వాడిది అలా ఎవడన్నా చేపిస్తున్నాడా అనుకోండి. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి ధైర్యం చేయండి. ఎంతసేపు ఒకటే మతాన్ని టార్గెట్ చేయడం కాదు. అన్ని మతాల్లోనూ ఉన్నాయి బొక్కలు. ఎవడి మతాన్ని వాడు పూజించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆ మతంలో ఏదైనా తప్పు జరిగితే బయట పెట్టడానికి ప్రయత్నం చేయండి. మేము చెబుతానే ఉన్నాం కదా, అట్లా చెప్పండి ప్రతోడు ధైర్యం చేసి. అలా చెప్పలేని ధైర్యం లేనప్పుడు అసలు మీ మతం గురించి డప్పే కొట్టద్దు. ఇది నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది. టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి ఘటన గురించి కానీ మిగిలినటువంటి లవ్ జిహాద్ ఇన్సిడెంట్ల మీద కానీ మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే ఇంతమంది మహిళలు అఘాయిత్యానికి గురవడానికి కారణమైనటువంటి హెచ్ఆర్ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బెయిల్కి కూడా అప్లై చేశారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్. దీని మీద కూడా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.